ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ సీఎం అభ్యర్థిగా జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ సీఎం అభ్యర్థిగా ఎవరు నిలబడతారు? ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున మరి ఒక కార్యకర్తగానో లేకపోతే ఇంకోటిగానో ఏం చేస్తారని అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఇలా తయారయ్యేవా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా అభిమానులంతా కూడా ఎంతో ఆనందంగా అయితే చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించిన విషయాలు మాత్రం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీకి రాబోయేటువంటి వారసుడిగా చంద్రబాబు నాయుడు ఆయన ప్రకటించడం అయితే పక్కా అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ లెక్కన ఆయన పక్కా అంటూ ఎంతో అద్భుతమైన విషయాలను షేర్ చేయడంతో ఎంతగానో షాక్‌లో ఉన్నారు. కాబట్టి వాట్ ఎ ఇష్యూ అంటూ మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ వస్తే ఇక ప్రేక్షకులకి రచ్చే. తారక్‌ని సీఎం అభ్యర్థిగా చూడడం కంటే ఇంకా మనకి ఇంకేమైనా కావాలా? దట్ ఈస్ ఆర్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. మరైతే ఇప్పుడు అభిమానులంతా కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. స్వయంగా ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ, అలాగే ఇంకా చాలామంది ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందపడుతూ ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఇప్పుడు ప్రముఖ బ్రాండ్‌లు సైతం ఈ విషయంపై క్లారిటీ వచ్చేటువంటి సమస్య ఉంది. క్లారిటీ వచ్చేటువంటి టైంలో ఎంతో అద్భుతమైనటువంటి సమయం కూడా తీసుకుంటుంది. కాబట్టి లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తానన్నట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడమే కాదు, సీఎం అభ్యర్థిగా రావాలని కోరుకుంటున్నారు.